హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా స్వాగతం. ప్రధానంగా సండే బ్లాగ్స్ ఈరోజు చర్చించబోయేటువంటి అంశాలు ఏంటంటే ఢిల్లీలో రైతులు చేపట్టినటువంటి ఉద్యమం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో జరుగుతున్నటువంటి నీటి వివాదం, అదేవిధంగా ఎన్నికలు సమర్పిస్తున్నటువంటి వేళ అన్నీ కూడా ప్రజల్ని మమేకం తప్పుదారి పట్టిస్తూ తప్పుడు హామీలతో ముందరకు వెళ్తూ, అదేవిధంగా ప్రభుత్వాలు ప్రజల సొమ్మును అనవసరమైనటువంటి రీతిలో వేల కోట్ల రూపాయలను ప్రచారాలకు వాళ్ళ పార్టీ గెలుపు కోసం ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఈ అంశాలపైన ప్రధానంగా కూడా చర్చిద్దాం. అందులో భాగంగానే ఈ నెల 19వ తారీఖున మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కార్యకర్తలందరితో కూడా కర్నూలు కన్వెన్షన్ సెంటర్లో సమావేశం కాబోతున్నారు. 19వ తారీఖు ఆయన యొక్క నిర్ణయం కూడా వెలువడబోతా ఉంది. కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఏ పార్టీతోని ముందరికి వెళ్తారు, తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరీ ఎలాగ అడుగులు వేస్తారు అనేటువంటిది 19వ తేదీ వరకు వెయిట్ చూడాలి. 19వ తారీఖు మిగిలినటువంటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. ప్రధానంగా ఢిల్లీకి మొన్న ఫిబ్రవరి 13వ తారీఖు నుండి ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి రైతుల ఉద్యమం, అది ఈ రోజుకి అనుకొని చేశారా లేకపోతే ఎప్పటి నుండి అనేటువంటి క్లుప్తంగా కూడా వివరిస్తాను. అదేంటంటే ఇది దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఒక సంఘటన. 2020 సంవత్సరంలో ఆగస్టు నెలలో ప్రారంభించినటువంటి రైతు ఉద్యమం. రైతులందరూ కూడా ఎందుకోసం ఉద్యమం చేశారని అంటే, ప్రధానంగా గిట్టుబాటు ధర కావాలి, దానికి పంటకు వచ్చినటువంటి గిట్టుబాటు ధరకు చట్టబద్ధత ఉండాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఏవైతే సిఫారసు చేసినటువంటి డిమాండ్స్ ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ఉద్యమం. వీటన్నిటిని ఆ మూడిటి హామీలను కోసం అని చెప్పేసి 2020లో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. దాదాపుగా 750 మంది రైతులు కూడా ప్రాణం కోల్పోయారు. అదేవిధంగా కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి ఒక పుత్రరత్నం రైతుల మీదకి కారును తీసుకొని వెళ్ళి రైతులను ఢీకొని 4 రైతులు 4 ఇతరులు చనిపోయినటువంటి సందర్భం. అప్పుడు కూడా చాలా గట్టిగా అంటే భయంకరంగా చర్చ జరిగినటువంటిది. అలాంటిది అప్పటికప్పుడు ప్రభుత్వం వాటి అన్నిటిని రద్దు చేస్తాం, ఆ 3 చట్టాలను రద్దు చేసి వెనక్కి తగ్గిన ఏవైతే రైతులు అడుగుతూ ఉన్నారో ఆ చట్టాలను నేటికి అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు రైతులందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఉద్యమం చేపట్టాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ ఏవే కానీ మాట్లాడుకోకుండా సోషల్ మీడియాలో ఎవడికి వచ్చినట్టుగా ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడతారు. రైతులకు బెంజు కార్లు వేసుకొని వస్తారు, అవి వేసుకొని వస్తారు. అరే నైనా, రైతులు అనేటువంటి వాడు పేదోడే ఉండర్రా. కాళ్ళకు చెప్పులు లేకుండా లేకపోతే రుమాల కట్టుకొని ఉండరు. రైతు తలుచుకుంటే నిన్ను అలాగే నిలబెట్టి కొనగలుగుతాడు. రైతు పండిస్తేనే దాదాపుగా ఎకరానికి 20 నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట తీసి దాని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని ఆర్జించేటువంటి వాడు రాజు మాదిరి రైతు అంటే. 4 పక్కలేసో లేకపోతే ఫోర్జరీలు చేసో ఫైర్ వీల్ చేసో లేకపోతే పక్కవాడిని మభ్య పెట్టో లేకపోతే ఒక ఊడిగం చేసేవాడు కాదు రైతు. ఈ విషయాలు తెలుసుకోండి. రైతుల గురించి మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారాలు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడందరూ కూడా ఈ విషయాలన్నింటిని కూడా గమనించాలా. రైతులు అడిగినటువంటి సమస్యలు పరిష్కరించకపోవడానికి 4 ఏళ్ళు పడుతుందా? ఒకటి బాగా క్లియర్గా వినండి. ఈ దేశంలో అనేక సందర్భాల్లో చాలా మంది ఉద్యమాలు చేసిన అంతెందుకండి, సినీ పరిశ్రమ నుండి టికెట్లు పెంచాలని చెప్పేసి అన్ని కూడా వారం రోజులు బంద్ చేపిస్తే 100 రూపాయలు పెంచుతారు. రైతు అడిగినటువంటిది ఏది? గిట్టుబాటు ధర. ఈరోజు దళారులు రైతులను యంత్రణంగా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు తెలుసా? రైతు పంటను సొంత కుమారుడిలాగా పెంచి పోషించి మార్కెట్కి తీసుకొని వెళ్తే ఎవరో అక్కడ 4 మాటలు మంచిగా మాట్లాడినటువంటి దళారి మాటలని దాదాపుగా 100,000 రూపాయలు తక్కువకు తీసుకొని వచ్చి పండినటువంటి పంట గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పోసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
20-30 రూపాయలు టమాటా రేటో ఉల్లిగడ్డ రేటో పెంచేపాటికే గొగ్గోలు పెడతారు కదా. రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పోసినప్పుడు కొన్ని వందల ఎకరాలు ఈరోజు వర్షాలు లేకపోతే సాగునీరు ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలకు అందక వర్షాధారంతోనే ఆధారపడినటువంటి నేలలు భూములు ఎంతో మంది కొన్ని వందల వేల మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా సమాధానాలు చెప్తారు మీరు? రైతుల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చినటువంటి అడ్డంకులేంటి? ఈ 4 ఏళ్ల కాలంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 3 చట్టాలను అయితే రద్దు చేయగలిగింది, కానీ రైతులు ఏవైతే కోరికలు కోరారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ 4-5 అంశాలను నేటికి వరకు చర్చిస్తాం, వాటిని అమలు చేస్తామని ఈ రోజు వరకు చేయలేకపోయింది. అందులో ఇంతవరకు తప్పుడు కోణాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ రైతులు ఏవైతే అడుగుతా ఉన్నారో ఈరోజు ఢిల్లీ రైతులే కాదు, ఇటు కింద తమిళనాడు నుండి పైన ఉన్నటువంటి ఢిల్లీ వరకు రైతు సోదరులకు అందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రైతును గాన మనం గాన ప్రొటెక్ట్ చేసుకోకపోతే, క్రాప్ వాళ్ళే గాన దేశం మొత్తం గాన ప్రకటించగలిగితే, ఇప్పుడే బియ్యం కొనడానికి చాలా మంది 6,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి వెచ్చించుకుంటా ఉన్నారు. ఒక్కసారి ఒక సంవత్సరం గాన క్రాప్ వాళ్ళే గాన ప్రకటించారనుకోండి, దేశం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. రైతులతోని సామరస్యంగా రైతులు కోరినటువంటిది గొంతమ్మ కోరికలేం కాదు, కనీస గిట్టుబాటు ధరకు చట్టబద్ధత. ఈరోజు ఒకసారి ఆలోచించండి, అత్యధికంగా టమాటా పండ్లు పావులకు ఫ్రీగా వేసినటువంటి రోజులు ఉన్నాయి, రోడ్ల మీద పాడేసినటువంటి సందర్భం ఉంది. 100 రూపాయలు పెరిగేపాటికి 100 రూపాయలకు 4 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో సంవత్సరంలో ఒక రోజు 100 రూపాయలు వచ్చేపాటికి గొగ్గోలు పెట్టి చాలా గింజుకున్నారే. ఇలాంటి సందర్భాలు గుర్తుకురావా? ఆ రోజు బాధపడినటువంటిది రైతే కదా. ఈరోజు ఆ తర్వాత 2-3 పంటల తర్వాత ఒక పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. దానితోని సంతోషపడి ఆ రైతు తన కుటుంబాన్ని మొత్తం కూడా జీవనాధారంతోనే పోషించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేకుండా, మనకు ఇది లేకుండా ఏది పడితే అది మాట్లాడి రైతులు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఎక్కడ పడితే అలాగా మాట్లాడొద్దు. దయచేసి కనీసం మినిమం అవగాహన మనకు కలిగి ఉండాల. రైతు చేసేటువంటి ప్రొటెక్షన్లో మన భాగస్వామ్యం మనం ఎంతవరకు అవుతామనేటువంటిది తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా మొన్న 13వ తారీఖు నుండి వాళ్ళు చేసేటువంటి ఉద్యమంలో వాళ్ళు అడిగేటువంటి ఏవైతే స్వామినాథన్ కమిషను, అదేవిధంగా పంటకు MSPని ప్రకటించడం, అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో ఢిల్లీలో ఉద్యమం చేసేటప్పుడు ఎవరైతే ఆ 750 మందో ఎంతోమందో చనిపోయారు వాళ్ళకందరూ కూడా కుటుంబాలకు నష్టపరిహారం, అదేవిధంగా కారు కేంద్ర మంత్రి యొక్క కుమారుడు కారుతోని చంపించినటువంటి ఆ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇంతవరకు కూడా చేయలేదు. ఈ 5-6 అంశాలపైనే ఈరోజు రైతులందరూ కూడా 6 నెలలకు తగ్గట్టుగా, ఎందుకంటే అడుక్కోలేరు కదా, లేకపోతే ఇంకొకటి చేయలేరు కదా, రైతులకు కావాల్సినటువంటి ఈ 4-5 అంశాలపైన పెద్ద ఎత్తున 6 నెలలకు తగ్గట్టుగా వాళ్ళన్నీ కూడా సమకూర్చుకొని దేశం నలుమూల నుండి రైతులందరూ కూడా ఐక్యమయ్యి ఢిల్లీకి ప్రొటెక్షన్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత అవగాహన, నాకు తెలిసింది కూడా చాలా తక్కువ, నేను ఈ అంశాలపైన చాలా తక్కువ అవగాహనతో మాట్లాడుతూ ఉన్నాను. మిగిలినటువంటి ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే కూడా రైతులకు సంఘీభావం ప్రకటించండి, రైతుల వెంట ఉండండి. అదేవిధంగా రైతును మనం కాపాడుకోలేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అవునా కదా. నోటికి ఏ పడితే ఇవి చేయలేమా అవి చేయలేమా? అయ్యా ఇవన్నీ ఏమే కానొద్దు. రైతులు అవి చేశారు, లేకపోతే సపరేట్ దేశం కోసము ఇంకొకటి ఇవన్నీ ఏమొద్దయ్యా. ఏవైతే 4 చట్టాలు ఉన్నాయో స్వామినాథన్ కమిషన్ను తూచా తప్పుకోకుండా అమలు చేయాలి. నంబర్ 1. 2, MSP గిట్టుబాటు ధరను ప్రకటించడం, రైతు కార్మికులకు పెన్షన్ ఇమ్మని అడుగుతా ఉన్నాను, రైతు కూలీలకు. ఈ 3టిని చట్టబద్ధత చేసి రైతులకు మీరు ఆదుకోగలిగితే రైతు మరింత ముందరకు వచ్చి దేశానికి వెన్నెముక అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మీరు ఈ విషయాలన్నీ అన్నిటిని కూడా మర్చి ఇలా రైతులపైన నిర్బంధాలను, దాడులను, బాచువాయు ప్రయోగాలను ఇలాంటివన్నీ చేయడం సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా చూసుకుంటే
రెండు రాష్ట్రాలు కూడా అసెంబ్లీలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. వాడివేడిగా జరిగేటువంటి సందర్భంలో ప్రధానంగా కృష్ణా తుంగభద్ర జలాలపైన, గోదావరి నది జలాలపైన సమస్య ఉండేదే. ఉమ్మడి రాష్ట్రంలో నుండి విడిపోయి 11 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా నీళ్ళు ఇప్పటికీ ఎవరు ఎంత వాడుకోవాలనేటువంటిది తెలిసి ఉన్నా తెలియనట్టుగా ప్రజలందరినీ రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు కూర్చొని కృష్ణా తుంగభద్ర నది జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో డెడ్ స్టోరేజ్ నుండి కూడా కిందకి తీసుకుపోతా ఉన్నారు. దానివల్ల ఇటు పై భాగాన ఉన్నటువంటి రాయలసీమకు ఎలాంటి ఇదేం లేదు. రాయలసీమలో ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ప్రాంతానికి ఒరిగింది అయితే ఏమే కానీ లేదు. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఏర్పడి ఎన్నేళ్ళు అవుతా ఉంది, లేకపోతే ముచ్చుమారి వచ్చి ఎన్నేళ్ళు అవుతా ఉంది, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి ఎన్నేళ్ళు అవుతా ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వేదావతి కానీ, లేకపోతే ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా వీటితో పాటుగా ఉన్నటువంటి రిజర్వాయర్లు కర్నూలు జిల్లాలో అయితే అలగనూరు కానీ, లేకపోతే బాన్గుచెర్ల రిజర్వాయర్ కానీ, లేకపోతే పోతిరెడ్డిపాట్నం కానీ, ఈ ప్రాజెక్టుల నుండి కానీ, లేకపోతే వీటన్నిటి నుండి రాయలసీమ ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలకు మనం నీళ్ళు అందించగలుగుతున్నాం అనేటువంటి లెక్కలు తీయండి. ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం వల్ల సస్యశ్యామలం అవుతుంది అనేటువంటిది భ్రమలో కల్పించొద్దని. ఎందుకంటే నేటికి కేసుకినాలకు నీళ్ళు లేక కర్నూలు నుండి కడప వరకు ఉన్నటువంటి కేసుకినాలు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు ఏవే కానీ పండలేదు. దాని గురించి మాట్లాడరే. ప్రాజెక్టులు ఉన్నంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి నేలకన్నిటికీ నీళ్లు రావటం లేదు. నంబర్ 1 మీరు గుర్తించండి. ప్రాజెక్టులు కట్టి మాకంటే ముందరగా కింది ప్రాంతానికి తీసుకుపోతా ఉన్నారు. కర్నూలు జిల్లాలో పేరుకు మాత్రమే దాదాపుగా 10ల సంఖ్యలో ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ వీటి వల్ల ఏ కోశానా కూడా ఇప్పటికీ ఇదిగా ఎండినటువంటి తాగేకి నీళ్లు లేనటువంటి గ్రామాలు ఎన్నో కొన్ని వందలు ఉన్నాయి. ఈ లెక్కలు తీయండి, వీటి మీద మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడుకోకుండా ఇవల్ల రాయలసీమలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవల్ల కూడా ఇవైతున్నాయి అనేటువంటి తప్పుడు వాగ్దానాలతోని, తప్పుడు ప్రచారాలతోని రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసినట్టు, కొన్నేళ్ల నుండి వీళ్ళందరూ కూడా బాగుపడినట్టుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపండి. మీకు అందరికీ కూడా భవిష్యత్తులో మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చట్టసభల్లో కానీ వచ్చారనుకోండి, మీకు అందరు కూడా ఈ ప్రాజెక్టుల పైన నీట్గా కూడా వివరిస్తారు. ఫస్ట్ తెలుసుకోవాలండి. ఫస్ట్ అవగాహన లేనితోనే మాట్లాడడం, లేకపోతే అక్కడేదో కింద బొక్క పెట్టాడు, పైన మధ్యలో బొక్క పెట్టా కూడా ఇక్కడ నీళ్ళు వచ్చేది పారేది ఏం లేదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలతతోని ఇదేమి పాకిస్తానో లేకపోతే ఇంకొకటి అయితే కాదు, మీ పొరుగు రాష్ట్రమే, మీ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటాతో పాటుగా కోస్తా ప్రాంతానికి కావాల్సినటువంటి వాళ్ళ వాటా, మా వాటా మొత్తం కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే కలగజేసుకొని ఈ యొక్క వివాదాన్ని, నీటి వివాదాన్ని అతి త్వరగా తగ్గించి, ముఖ్యంగా ఎక్కడైతే మేము నేలనిచ్చి, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి, భూములు ఇచ్చారు కాబట్టి రాజధాని ప్రాంతం అక్కడ కావాలంటా ఉన్నారు. నేల ఇచ్చాము ప్రాజెక్టు కోసం కాబట్టి నీళ్ళు మాకు కావాలని అడుగుతా ఉన్నాం. ఇందులో తప్పేమన్నా ఉందా? కోస్తా ప్రాంత ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు అడిగినటువంటి దాంట్లో తప్పేం లేదు. మీరు భూమి ఇచ్చారు కాబట్టి రాజధాని మీకే కావాలని అడుగుతా ఉన్నారు. మేము కూడా శ్రీశైలం ప్రాజెక్టు కోసం, లేకపోతే మిగిలినటువంటి వాటన్నిటి కోసం మేము కూడా మా నీళ్ళని ఇచ్చాం కాబట్టి మాకు నీళ్ళు కావాలని అడుగుతా ఉన్నాం. మా గొంతు ఎండుకు పెట్టుకొని మీకు మీ గొంతు తడిని అరుపుతా ఉన్నాం. మా పైన ఎప్పటికప్పుడు అలాంటి అక్కుస కలుగొక్కుతారు కదా. కనీసం మాకు ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే, నీటి చౌర్యం జరుగుతూ ఉంటే, పైన అప్పర్ భద్ర లేకపోతే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో వచ్చేటువంటి నీళ్ల పైన అనేక ప్రాజెక్టులు కడతా ఉన్నారు. వాటన్నిటి గురించి ఎవరే కానీ నోరు మెదపరు. ఇక్కడ స్థానికంగా 10 టీఎంసీలో 20 టీఎంసీలో ఎంతో కొంత వాడుకుందాము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సబ్ కెనాల్స్ ఏర్పాటు చేసుకొని ముందరికెళ్ళి ప్రతి నేలకు సాగునీరు అందించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకోకుండా మనం ఎంతవరకు ఉన్నా కూడా నోటి మాటలు, గాలి మాటలతో మాట్లాడి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి
సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత త్వరగా ఈ నీటి వివాదాన్ని సర్దుమనగ చేసి ఏ ప్రాంతానికి రావాల్సినటువంటి వాటా ఆ ప్రాంతాన్ని వాడుకునేటట్టుగా నిఖచ్చితమైనటువంటి షరతులను విభజించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా కన్నా చూస్తే ప్రతి ఒక్క పార్టీ కూడా అసలు సినిమా డైలాగులతోని ఇలాంటి రాజకీయాలు ఎప్పుడే కానీ చూడలేదు. అసలు నా వయసు 30 ఏళ్ళు అయినా కూడా నాకు ఉన్నటువంటి ఆ గతంలో ఉన్నటువంటి ఆ 10 ఏళ్ళ అనుభవంలో చూసినటువంటి ఎంతోమంది నాయకులను చూశాను. కానీ ఇంత వల్గారిటీతోని ఇంత నీచ సంస్కృతితోని ప్రచారాలకు వెళ్ళడం అనేటువంటిది రాజకీయ పార్టీలు అనేటువంటి మానుకోవాలి. ఎందుకంటే వీటన్నిటి వల్ల జనాలను తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలో 4 పార్టీలో మిమ్మల్ని మీరు విమర్శించుకున్నారు, మీ దాకా బాగానే ఉంది. వాటిని చూసేటువంటి ప్రజలందరూ కూడా వేరే ఇదిగా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులారా, మీరు మీ నోటిని అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడేటువంటి మాట ఒక 100,000 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం మాట్లాడితే చీగొట్టుకొని ఫార్వర్డ్ కొట్టేటట్టుగా ఉండకూడదు. కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాట తూచా తప్పుకోకుండా మాట్లాడండి. కాబట్టి మీరు మాట్లాడితే కొన్ని 100 మంది వింటారు, 100 మంది ఆదర్శప్రాయంగా తీసుకుంటారు. మిమ్మల్ని చూసుకొని మీ అడుగుజాడలో నడుస్తూ ఉంటారు. మీరే అలాగ మాట్లాడితే మీ వెనకంట వచ్చినటువంటి వాడు ఇంకా 2 ఇంతలు జోడించి మాట్లాడతాడు. కాబట్టి ఆ మాటలను తగ్గించి చేతల్లోనూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గుర్తెరిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తాము. అదేవిధంగా ఇప్పటికే బ్లాక్ టైం ఎక్కువైంది. కొన్ని విషయాలు ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ డ్యూరేషన్ టైం ఎక్కువైతే ఉంది. కాబట్టి నెక్స్ట్ బ్లాగ్లో లేకపోతే రేపు మండే రోజు సపరేట్గా బ్లాగ్ చేస్తాను. అందులో మాట్లాడతాను మిగిలినటువంటి విషయాలన్నీ కూడా. 19వ తారీఖు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కర్నూలు కన్వెన్షన్ సెంటర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశాన్ని కూడా ఆయన అభిమానులు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం పైన మక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆయన మాట్లాడేటువంటిది ఒకటే, నీళ్లు మన ప్రాంతం అభివృద్ధి చెందాలని మాత్రమే మాట్లాడతాడు. కాబట్టి అలాంటి నాయకుల వెంట ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఉన్నారు. వాటన్నిటి గురించి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకందరూ కూడా తెలుసు ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడతారనేటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకొని కర్నూలు కన్వెన్షన్ సెంటర్లో ఉదయం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ సమావేశానికి హాజరుకండి. థ్యాంక్ యూ. వెయిట్ అండ్ సీ నెక్స్ట్ బ్లాగ్.